ఒక బీసీ బిడ్డ ఎప్పుడైతే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడ ఒక గొప్పగా ఆవిష్కరించిండో అప్పుడే ఆయన అందరి వాడైండు. అనేక మంది బీసీలను తన హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు ముదిరాజు అనే పదం ఎత్తుకోకున్నా మా ముద్దు బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నీలం మధు అందరివాడు, ఈవను అగ్రకులాల పేదల పక్షాన కూడా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తన సతీమణి ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడితే తాను అప్రజాస్వామికంగా తన వాళ్ళు లేకున్నప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పరంగా చాలా గొప్పదని చెప్పేటువంటి ప్రతి సందర్భంలో చెప్పేటువంటి రఘునందన్ రావు గారు పార్టీ ఆదేశానుసారమే నేను అక్కడికి వచ్చి ఓటేసిన తన వాళ్ళు లేకున్నా ఒక మిత్రుడు గూడెం మైపాల్ రెడ్డి అగ్రకులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ రిక్వెస్ట్ చేయడం చేత నేను వచ్చి ఓటేయడం జరిగింది అని చెప్పడం సిగ్గుచేటు. అంటే ఈ అనైతిక పొత్తు అనేది నేటిది కాదు. ఈ అనైతిక పొత్తు అనేది నేటిది కాదు. నీలం మధు గారు ఎంపీకి నిలబడ్డప్పటి నుంచే ఉన్నదన్న సంగతి గుర్తించాలి. ఆ రోజుల్లోనే సిద్దిపేటలో ముద్రాల ఓట్లు చీల్చడం, మెదక్లో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సహకరించకపోవడం, పడంచెరు ప్రాంతంలో గూడెం మైపాల్ రెడ్డి రఘునందన్ రావుకు సహకరించడం, తన పార్టీ వాళ్ళు కాకున్నా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు కూడా అగ్రకులాలు ఇక్కడ రఘునందన్ రావు గారికి ఇండైరెక్ట్గా చేసిన ఆ అనైతిక సహకారం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతగా, నిజంగా గొప్పవాడే కదా, దానికి కృతజ్ఞతగా తన పార్టీ సభ్యులు లేకున్నా కూడా తను పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా కాకున్నా కూడా వచ్చి ఓటేసిపోవడం అనేది ఆయన రుణం తీసుకున్నాడని చెప్పి ఇది బీసీ బిడ్డలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. మరి కళ్ళు తెరవాల్సిన విషయం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రధాన పార్టీలన్నీ కూడా అగ్రకులాలే కదా.